ప్రభువునందు ప్రియజనాంగమా, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎవరు మీ అందరికీ తెలిసిన ఆయనే యేసుక్రీస్తు వారు. పరలోకము నుండి ఈ లోకానికి మన కోసం వచ్చినప్పుడు 2025 సంవత్సరాల క్రితం క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు మనందరిని రక్షించడానికి. వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో జన్మించి 30 సంవత్సరాలు తండ్రితో కుటుంబంతో ఆయన పనిచేసుకుంటూ వారితో కలిసి ఉన్నటువంటి ఆయన 31వ సంవత్సరం నుంచి 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు ఈ లోకంలో. మరి ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయన దేని గురించి పరిచర్య చేస్తారో మీ అందరికీ తెలుసు. పరలోక రాజ్య సువార్త అనే విషయం మీద ఆ పరలోక రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి, దాని గురించి తెలుసుకోవడానికి, సంఘాలుగా ఏర్పాటు చేయడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన. వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చాలా మనకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు కానాను విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చినట్లు ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఇంకొక అద్భుత కార్యం గురించి నేను చెప్తాను. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం మనం 1 నుంచి 15 వచనాలు కనుక చదువుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు చదువుకుంటే, యేసుక్రీస్తు వారు అనేక చోట్ల పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ తిబెరియా సముద్ర తీరానికి వచ్చారంట. వచ్చినప్పుడు అక్కడ అనేక మంది జనాలు అక్కడ పస్కా పండగ లాంటిది ఏదో ఆచరిస్తున్నారు. అయితే మీరందరూ చదువుకోండి. తర్వాత ఆ తిబెరియా సముద్రము దాటి గలిలయ సముద్రం దాటి అక్కడికి వచ్చారంట. వస్తే అక్కడ నేను చదువుతాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించి, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చిన చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. ప్రభు అండి, ఎంత గొప్ప దేవుడు చూడండి. మన ఆకలి చూసేటటువంటి దేవుడని ఇక్కడ మనం చూడొచ్చు. మనకి ఎంతసేపు మనల్ని ఆత్మీయతలో నడిపించటమనే కాదు, కానీ మన శరీరానికి కావాల్సిన ఆహారం కూడా పెట్టాలనే తలంపు ఆయన కొందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనం ఆకలితో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. ఈ లోకంలో మనకి ఏది కావాలని ఇవ్వాలనుకునేటటువంటి తండ్రి అండి ఆయన. మరి ఆ ఫిలిప్పుని అడిగినప్పుడు ఆయన ఎక్కడి నుంచి తెప్పిస్తుంటే, ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు, తర్వాత ఏం జరుగుద్ది అనేది ఆయనకు తెలుసు, ఏం చేయాలో తెలుసు. కానీ ఫిలిప్పుని అడిగినప్పుడు ఆయన ఎక్కడి నుంచి తెప్పిస్తాం ఇంతమందికి అంటే, మరి ఆయన అక్కడ ఆశ్చర్యకార్యం చేయబోతున్నట్లుగా మనం ఆయనకు తెలుసు. ఆ కార్యం చేసేది ఆయనే. కానివ్వండి, మరి అందరికీ కూడా కావాల్సినటువంటి ఆహారం చిన్నవాడి దగ్గర నుంచి తీసుకున్నారండి. ఒక్క చిన్నవాడు, అంతమందిలో ఎవరు పెద్దవాళ్ళు కూడా ఎవరి దగ్గర ఏమీ లేదన్నారు, కానీ చిన్న పిల్లవాడి ఇచ్చిన ఆహారాన్ని దీవించి ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాటిని బహుగా ఆశీర్వదించినట్టు దేవుడు ఆయన విరిచి వడ్డించగా వంటండి అనేక మందికి సరిపోవటమే కాదు, వేల జనానికి ఇంకా అనేక వేల గంపలు కూడా ఎత్తినట్టుగా మనం చూస్తున్నాం. 12 గంపలకి ఎత్తినట్లుగా. మరి దేవాదేవుడు ఇచ్చినవండి మనం కూడా మరి ఎత్తుకునే వారంగా ఉండాలి, ఆయన అడిగి పొందుకునే